నగరిలో స్థానిక సమస్యలను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజాప్రతినిధులు రాజకీయం చేస్తున్నారని, స్థానిక ప్రజలు అనేక సమస్యలతో సతమతం అవుతుండగా మీడియాలో కనిపించడానికి ఇక్కడి నాయకులు హడావుడి చేస్తున్నారంటూ విమర్శించారు బీఎస్పీ అభ్యర్థి నాగబోయిన ప్రవల్లిక యాదవ్. నగరిలో జనసేన కూటమి తరపున పోటీ చేస్తున్న ప్రవల్లిక ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఉన్నత విద్యావంతురాలు అయిన ప్రవల్లికతో మా కరెస్పాండెంట్ దామోదర్ ఫేస్ టు ఫేస్. నగరి నియోజకవర్గం నుంచి నాగబోయిన ప్రవల్లిక యాదవ్ గారు బహుజన సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా పనిచేస్తున్నారు. జనసేన వామపక్షాల పొత్తులో భాగంగా ఆమెకు బహుజన సమాజ్వాదీ పార్టీ తరఫున నగర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ బడుగు బలహీన వర్గాల ఓట్ల శాతంతో పాటు ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతాన్ని ఈమె ఎంచుకున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఆమె ఈ నియోజకవర్గంలో ఎలాంటి హామీలతో ముందుకు పోతుంది, ఇక్కడ ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వబోతుంది అన్న విషయం ఆమెను అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, మీరు ఎందుకు ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు? బడుగు బలహీన వర్గాలకి ప్రతినిధిగా, ఎందుకంటే వాళ్ళకి ఇప్పటి వరకు న్యాయం జరగట్లేదు. అందరూ వాళ్ళని వాడుకుంటున్నారు ఓట్ల కోసం తప్ప వాళ్ళకి ఎవరూ న్యాయం చేయట్లేదు. సో అదే నినాదంతో నేను బడుగు బలహీన వర్గాలకు సపోర్ట్గా నేను నిలుస్తున్నాను. బీఎస్పీ పార్టీ తరపున అండ్ పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో సిపిఎం అండ్ సిపిఐ పార్టీల తరపున నేను ఇక్కడ నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను. మీరు ఏమేమి హామీలు ఇక్కడ స్థానికంగా ఉన్న మీరు ఏం సమస్యలు గుర్తించారు, వారికి ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు, మీరు దానికి ఏమి చేయబోతున్నారు? పవన్ కళ్యాణ్ గారి మేనిఫెస్టో ప్రకారంగా రైతుకు మినిమం ధర ఇస్తున్నాము, అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ బస్ ఫెసిలిటీ, అంటే ప్రైవేట్ స్కూల్స్ తరహాలో వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ సిలిండర్స్ ఎవ్రీ 2 monthsకి ఫ్రీ సిలిండర్స్ ఇస్తున్నారు. సో మేనిఫెస్టోలో ప్రతి పాయింట్ని మేము అప్లై చేస్తున్నాము. ఇక్కడ స్థానికంగా మీరు ఏం సమస్యలు గుర్తించారు నగర్లో కానీ నగర నియోజకవర్గం మొత్తం మీద, వాటికి మీరు ఎలాంటి పరిష్కారం చూపబోతున్నారు? నగిరి కాన్స్టిట్యున్సీలో అందరికీ తెలిసింది ఒకే ఒక సమస్య అండి, అందరికీ చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్న సమస్య వాటర్ ప్రాబ్లం అండి. ఇప్పుడు ఇక్కడ కాలువలు కూడా చూసారంటే కాలువలు చాలా చండాలంగా ఉంది. ఒక్కరు కూడా ఇంతవరకు క్లీన్ చేయలేదు. అది ఎవరు పవర్ ఇస్తారో నాకు తెలియదు, కానీ ఒకరు ఇంతవరకు క్లీన్ చేయలేదు. వాటర్ ఫెసిలిటీ లేదు. ఎవరికి ప్రాపర్గా ఎవరిని అడిగినా కూడా మాకు తాగడానికే నీళ్ళు లేవు, మేము ఇంక మీకేం ఓట్ వేయాలి అని అడుగుతున్నారు. దానికి వాళ్ళు ఏం సమాధానం చెప్తారో నాకు తెలియదు. మీరేం సమస్య పరిస్థితి? నేను బయట చదువుకున్నానండి, వాళ్ళలాగా మాటలు చెప్పేసి ఓటు కోసం వెళ్ళిపోయేదాన్ని కాదు, చదువుకున్న దాన్ని. సో దీనికి ఒక సొల్యూషన్ అనేది నాకు తెలుసు. సో వాటర్ అనేది బేసిక్ నీడ్, ప్రతి ఒక్కరికి ప్రొవైడ్ చేయాల్సింది. వాటర్ లేకుండా వాళ్ళు ఏది చేయలేరు, అగ్రికల్చర్ కానీ డైలీ నీడ్స్కి కానీ ఏది చేయలేరు. వాటర్ ప్రొవైడ్ చేస్తేనే, దానికి ఒక సొల్యూషన్ చూపిస్తేనే తప్పకుండా జనాలు మా వైపు ఉన్నారు. ఇక్కడ నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. ముఖ్యంగా హయ్యర్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ఉన్నాయి, నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. దాని పరిష్కారానికి మీ వైపు నుంచి ఎలాంటి ప్రతిపాదనలు పెట్టబోతుంది? అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చాలా ఎక్కువ ఉందండి. ఇక్కడ యూత్ మొత్తం వలసలు వెళ్ళిపోతున్నారు. ఆ సిటీ కానీ ఈ సిటీ కానీ ఇక్కడ దొరక్క అక్కడికి వెళ్ళి చాలా సఫర్ అవుతున్నారు. ఇక్కడ మనకి దగ్గరగా ఎయిర్పోర్ట్ ఉంది, దగ్గరగా మెయిన్ పోర్ట్ ఉంది, ఎన్హెచ్ ఉంది, అయినా కూడా మనం ఇండస్ట్రీస్ తీసుకురాలేకపోతున్నాము. ఇండస్ట్రీసే లేకపోతే ఎంప్లాయ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీ చాలా బాగుందండి, అయినా కూడా ఒక ఇన్కమ్ సోర్స్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయలేదు ఇప్పటి వరకు. ఒక స్టార్డమ్ ఉన్న, సెలబ్రిటీలుగా అయి ఉన్నా కూడా, ఫేమస్ ఫిగర్స్గా ఉన్న, ఇప్పటి వరకు ఉన్న ఎక్స్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఇప్పటి వరకు ఎవరికి కానీ వీళ్ళకి ఒక ఇన్కమ్ సోర్స్ ప్రొవైడ్ చేయలేదు, ఇండస్ట్రీస్ తీసుకురాలేదు. అన్ఎంప్లాయ్మెంట్ అలాగే ఉంది, ఇంకా పెరుగుతూ పోతూ ఉంది. ఒక పార్టీని దెబ్బతీయడానికి, మీరు కొన్ని ఓట్లు చీల్చడానికి మాత్రమే ఈ పోటీలో ఉన్నారని ఒక ప్రచారం జరుగుతుంది, దానికి మీరేమంటారు? ప్రచారం అయితే అది దట్స్ రూమర్ అండి. మేము దానికైతే వెళ్ళట్లేదు. మేము పాలిటిక్స్లోకి దిగింది పొలిటికల్గా లేదా పాలిటిక్స్ చేయడానికి కాదు, ప్రజలకు సేవ చేయడానికి. మీరే ఇక్కడ పరిస్థితి చూసారంటే చాలా దీనంగా ఉంది. ఎవరికి ఇల్లు లేవు, రోడ్ ఫెసిలిటీ లేదు. చిన్న పిల్లలు ఇంత ఎండలో నడుచుకొని వెళ్ళి బస్సు ఎక్కుతున్నారండి, రోడ్లు లేక, బస్సులు రాక. సో వాటికైతే మేము దిగలేదండి. నియోజకవర్గంలో ఉన్న ముఖ్యమైన ప్రధానమైన సమస్య తాగునీటి సమస్యను పరిష్కరించడానికి పూర్తి స్థాయిలో తాను పనిచేస్తానని, అదేవిధంగా ఇక్కడ ఉన్న నిరుద్యోగ సమస్యను తీర్చడానికి ఒక ఉన్నత విద్యావంతురాలుగా తాను ఏం చేయాలో తాను చేస్తానని, బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్మెంట్గా ఇప్పటికే తాను గుర్తింపు పొందానని, అదేవిధంగా తాను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందే దిశగా తాను తన ప్రణాళికతో పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నానంటున్నారు ప్రవల్లిక. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, ఎన్టీవీ, నగర్ నుంచి.